పండు జాగ్రత్తగా విను. దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటారు, దీన్ని వై యాక్సిస్ అంటారు. గ్రాఫ్ గురించి చెప్తున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఏదైనా పాయింట్ ఉంటే ఈ పాయింట్ దాకా వెళ్ళటానికి మనం ఎక్స్ యాక్సిస్ పైన 4 డిస్టెన్స్, వై యాక్సిస్ పైన అంటే వై యాక్సిస్కి ప్యారలల్గా 3 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే దీనికి ఎక్స్ పైన 4 ట్రావెల్ చేసాం, వై పైన 3 ట్రావెల్ చేసాం కాబట్టి ఈ పాయింట్కి 4,3 కోఆర్డినేట్స్ అంటాం. 4 అనేది ఎక్స్ కోఆర్డినేట్ అంటాం, 3 అనేది వై కోఆర్డినేట్ అంటాం. అలాగే మళ్ళీ ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఓ పాయింట్ ఉంది, ఈ పాయింట్ దాకా వెళ్ళటానికి ఎక్స్లో ట్రావెల్ చేసాం, ఎక్స్కి ప్యారల్గా ట్రావెల్ చేసాం 10, వైకి ప్యారల్గా 4 ట్రావెల్ చేస్తే దీనికి ఈ పాయింట్కి 10 అనేది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది, 4 అనేది వై కోఆర్డినేట్ అవుతుంది. ఈ పాయింట్ దాకా రావటానికి ఎక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి, దీన్ని ఆరిజిన్ అంటారు, దీన్ని అంటారు ఆరిజిన్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, దీన్ని ఆరిజిన్ అంటారు. అలాగే ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ దాకా వెళ్ళటానికి వైకి ప్యారలల్గా 4 ట్రావెల్ చేసి ఎక్స్కి ప్యారలల్గా ఎంత ట్రావెల్ చేయాలి, 10 ట్రావెల్ చేయాలి. ఎక్స్కి ప్యారలల్గా 10 ట్రావెల్ చేసాం కాబట్టి 10 అనేది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది, 4 అనేది వై కోఆర్డినేట్ అవుతుంది. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏదో పాయింట్ ఉంది, ఈ పాయింట్కి వెళ్ళటానికి ఎక్స్లో ట్రావెల్ చేసాం మనం 7, వైలో ట్రావెల్ చేసాం 2 అయితే, అంటే ఎక్స్కి ప్యారలల్గా 7, వైకి ప్యారలల్గా 2 ట్రావెల్ చేస్తే దీని కోఆర్డినేట్ 7,2. సో ఇది గ్రాఫ్ అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాను నీకు. గ్రాఫ్లో ఏమేమి ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని ఆరిజిన్ అంటాము. ఈ ఆరిజిన్ నుంచి ఏదైనా పాయింట్ దగ్గరికి వెళ్ళటానికి మనం ఎక్స్ యాక్సిస్ పైన x1 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే, అలాగే వై యాక్సిస్కి ప్యారలల్గా y1 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఈ పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ x1, వై కోఆర్డినేట్ y1 అని చెప్తాము. సో ఈ పాయింట్ దగ్గరికి ఆరిజిన్ నుంచి రావటానికి ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి, లేదంటే ఇలా వెళ్ళి ఇలా కూడా రావచ్చు. ఇదెంత ఉందో ఇది కూడా అంతే y1, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే x1. సో ఈ పాయింట్ దగ్గర రావడానికి ఎక్స్కి ప్యారల్గా x1 ట్రావెల్ చేసాం, వైకి ప్యారల్గా y1 ట్రావెల్ చేసాం కాబట్టి దీనికి కోఆర్డినేట్స్ x1, y1 అని చెప్తాము. సో నీకు ఏం తెలియాలి ఇక్కడ, ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటో తెలియాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్, ఇంకేం తెలియాలి నీకు ఇక్కడ, కోఆర్డినేట్స్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలియాలి ఇక్కడ. ఇవన్నీ చెప్పేశాను, ఇవన్నీ నీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ. ఇకపోతే గ్రాఫ్లో ఒక ముఖ్యమైన విషయం పేరు స్లోప్. గ్రాఫ్లో ఒక ముఖ్యమైన విషయం పేరు ఏంటండి అంటే స్లోప్. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇంతకుముందు ఏం చూపించాను నేను, పాయింట్ మాత్రమే చూపించాను. ఇదొక పాయింట్, అదొక పాయింట్, ఇదొక పాయింట్ చూపించాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. వీటన్నిటిని కనెక్ట్ చేసే ఈ లైన్ని మనం గ్రాఫ్ అని చెప్తాం. ఇది గ్రాఫ్ అని చెప్పొచ్చు. ఎవరెవరికి మధ్యలో గ్రాఫ్ అంటే ఎక్స్కి వైకి మధ్యలో ఇది గ్రాఫ్ అనమాట. ఎక్స్ దీనిపైన ఈ పాయింట్ దగ్గర ఒక ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎక్స్ కోఆర్డినేట్, ఈ పాయింట్కి ఇంకో ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది. దీనికి ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అండి అంటే ఇంత, దీనికి వై కోఆర్డినేట్ ఇంత, దీనికి ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఇంత వస్తుంది, వై కోఆర్డినేట్ ఇంత వస్తుంది, దీనికి ఎక్స్ కోఆర్డినేట్ ఇదిగో ఇంత వస్తుంది ఎక్స్ కోఆర్డినేట్, ఎంత వస్తుంది వై కోఆర్డినేట్. డిఫరెంట్ పాయింట్స్కి డిఫరెంట్ ఎక్స్ కోఆర్డినేట్, డిఫరెంట్ వై కోఆర్డినేట్స్ ఉంటాయి. ఆ ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న రిలేషన్ని బట్టి, అంటే y = mx అనే ఒక రిలేషన్ మనం తీసుకుంటే, ఇలా రిలేషన్ ఉంటే ఇలా గ్రాఫ్ వస్తుంది. ఆ రిలేషన్ని బట్టి గ్రాఫ్ వస్తుంది. సో దీన్ని మనం గ్రాఫ్ అంటున్నాం. వైకి ఎక్స్కి మధ్యలో గ్రాఫ్ ఎలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఇలాగే ఉండాలని లేదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అది స్ట్రైట్ లైన్ కూడా కావచ్చు.
అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకునే విషయం ఏంటండి అంటే స్లోప్ గురించి మనం మాట్లాడుకోవాలి. మనం ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటండి అంటే స్లోప్ గురించి మాట్లాడాలి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఒక గ్రాఫ్ ఇలా ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది గ్రాఫ్. ఇక్కడ కొంత యాంగిల్ ఉంది తీటా. ట్యాన్ తీటాని మనం స్లోప్ అంటాం. ట్యాన్ తీటాని ఏమంటాం? స్లోప్ అంటాం. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది.